ప్రైజ్ ది లార్డ్. దేవుని మహోన్నతమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. లోకరక్షకుడు మన ప్రియుడైన యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఏమని చెప్పాలి? అలా ఈస్టర్ పునరుద్ధాన శుభాకాంక్షలు. ఈస్టర్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంట? ఒక దేవత నుంచి ఏర్పడబడింది అని చెప్పేసి లేఖనాలు చెప్తున్నాయి, చరిత్ర చెప్తుంది కదా, చరిత్ర చెప్తుంది. అయితే ఈస్టర్ అనే పండుగలో నుంచి సమాధుల్లోకి వెళ్ళి సమాధుల పండుగ చేశాం. అసలు పండుగ ఏంటంటే ఇది పునరుద్ధాన ఆరాధన, పునరుద్ధాన పండుగ. అర్థమవుతుందా? ఏంటంట? తిరిగి లేచిన పండుగ, మరణమును జయించిన పండుగ, మరణపు ముళ్ళును విరిచిన పండుగ, చావునే చంపేసిన పండుగ. ఇది అసలు పండుగ. అర్థమవుతుందా? ఈ పండుగను తీసుకెళ్ళి మనం మనకు నచ్చిన కాడల్లో పెట్టుకొని మనకు నచ్చింది మాత్రమే చేస్తున్నాం. లేఖనాలు చెప్తున్న రీతిగా నేను ఎందుకనో ఈ వాక్యం గురించి వాస్తవానికి కొంచెం ఆలోచన చేసి బాధపడ్డాను. ఇంకా ఎన్ని సంవత్సరాలు మనం సమాధుల పండగ చేస్తాం? ఇంకెన్ని సంవత్సరాలు ఈస్టర్ పండగ అని ఈస్టర్ని చేస్తాం? జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనిస్తే మనం చేయాల్సిన పండుగ ఏంటంటే పునరుద్ధానం పండుగ చేయాలి. ఎందుకు? దేవుడు మృత్యుంజయుడై లేచాడు. దేవుడు నిన్ను నన్ను మరణం నుంచి తప్పించాడు. ఆయన మనకు రావాల్సిన బాధలన్నిటిని కూడా ఆయన పొందుకొని ఆయన నిన్ను నన్ను ప్రశాంతంగా ఉంచడానికి, మనం బాగుండాలని, మనం కూడా ఆ మరణంలో ఉండకూడదని ఆ మరణం నుంచి తప్పించి సహజమైన మరణం నుంచి తీసుకెళ్లి జీవంలో పెట్టడానికి ప్రయాసపడ్డాడు ఆయన. అయితే చాలామంది అంటే ఈ రోజున వాక్యాన్ని మరలా ఒకసారి రిపీట్ చేసుకుందాం. నేను కొత్తగా ఏం చెప్పదలుచుకోలేదు వాక్యాన్ని. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా మనం అక్కడే ఉంటున్నాం కదా, అవునా కాదా? దాన్నే అంటున్నారు కదా, మనిషికి ఒక మాట, గొడ్డుకి ఒక దెబ్బ. ఇప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత మనం ఎవరిని అని తెలుసుకోగలిగితే లైఫ్ సూపర్గా ఉండేది. అంతే. నువ్వెవరివైనా కావచ్చు, వాక్యం విన్న తర్వాత నువ్వెవరు అని తెలుసుకోగలిగితే చాలు. ఇప్పుడు మనం పుట్టక ముందు, భూమి పుట్టక ముందు దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. ఏంటి ఆ ప్రణాళిక? కొంతకాలం ఇలా నడిపించాలి, ధర్మశాస్త్ర ప్రకారం నడిపించాలి. ధర్మశాస్త్రములో కూడా యేసును గూర్చిన వాక్యాలు ఉన్నాయి. యేసు మరలా పుడతాడని, పుట్టిన తర్వాత పెరుగుతాడని, పెరిగిన తర్వాత మరణిస్తాడని, మరణించిన తర్వాత లెగుస్తాడని, లేచిన వాడు అనగా లెగుస్తాడంటే సమాధి చేయబడతాడు, కానీ సమాధిలో ఉండడు. ఆయన ఒక రోజు మాత్రమే విశ్రాంతి తీసుకొని వెంటనే మరలా లెగుస్తాడని లేఖనాలు చెబుతున్నాయి. ఎప్పుడు నుంచి చెబుతున్నాయి? ఇప్పుడు భూమి ఆకాశములు సృష్టించబడినప్పటి నుంచి దేవుని వాక్యాలు చెప్తున్నాయి. లేఖనాలు అలా పొందుపరుచుకుంటూ వచ్చారు. అక్కడ నుంచి దేవుని పరిచర్య చేసే ప్రతి సేవకుడు కూడా, అనగా పరిచారకుడు కావచ్చు, యాజకుడు కావచ్చు, లేకపోతే దిక్చూసకుడు కావచ్చు, లేకపోతే సేవకుడు కావచ్చు, ఎవరైనా కానీ దేవుని నమ్మిన వారందరూ కూడా యేసుక్రీస్తుని గురించి అలా పొందుపరుచుకుంటూ లేఖనాలు చెప్పుకుంటూ వస్తున్నారు. 2025 సంవత్సరాల క్రితం నుంచి చెప్పారా? కాదు. బైబిల్ పుట్టిన కాడ నుంచి, బైబిల్ పుట్టక ముందు నుంచి కూడా లేఖనాలు అలా చెప్పుకుంటా వస్తున్నాయి. బైబిల్ పుట్టక ముందు చరిత్ర జరిగిందిగా, తర్వాతే బైబిల్ పుట్టింది. జరిగిన చరిత్రను రాసుకుంటా వచ్చారు దీనిలో. కాబట్టి చెబుతానే ఉండారు. కానీ ఎంత చెప్పినా కూడా మనుషులు ఇంకా ఎక్కడ ఉంటున్నారంటే వాళ్ళకు నచ్చిన కాడ ఉంటున్నారు. వెళ్ళి ఎక్కడ ఉంటున్నారు? శ్మశానంలో ఉంటున్నారు. ఒక మాట చెప్పాలంటే ప్రియులారా, మీకు అర్థమవుతుందా? శ్మశానంలో ఉంటున్నారు. వెళ్ళి ఎక్కడ ఉంటున్నారు అంటే ఇక్కడ ఇప్పుడు ఒక గ్రామం కాదు, ఒక ప్రాంతం కాదు, ప్రపంచంలో ఎన్ని చోట్ల ఇలా ఉంటున్నారో నాకు తెలియదు. కానీ లేఖనాలు చెప్పేదాన్ని చదువుతానే ఉన్నాం, లేఖనాలు చెప్తుంది వింటానే ఉన్నాం, లేఖనాల్ని చూస్తూనే ఉన్నాం. కానీ ఏమంటున్నారు? ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట ఏంటి? ఇప్పుడు తినేవాళ్ళగా చెవులు లేవా?
ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఏ చెవులు ఉన్నాయి? దొర చెవులని కొన్ని ఉంటాయి కదా. ఏం మాటలు అంటే ఈ పక్కింటా తిడుతుంటే హాయిగా ఉంటది, కాని మాటలు పలుకుతుంటే సంతోషంగా ఉంటది. ఎవరన్నా నాశనం అన్నా కోరి ఆ నాశనం ఏమి కినపడితే బాగుంటది. కానీ అంటే ఏదైనా, కానిది అంటే ఏంటి? చెయ్యకూడనది. ఏ పని చేసినా సంతోషం. ఇది చేయొద్దా అంటే ఈ చెవు ఎంత నొచ్చుకునిద్దో కదా, ఈ మనస్సు ఎంత బాధపడిద్దో, ఈ నేత్రం ఎంత రౌద్రాన్ని చూపించిద్దో, ఈ శరీరం ఎంతగా కోపానికి గురవుతుందో ప్రియులరా, ఆలోచించండి ప్రియులరా. అందుకే లేఖనాలు చెప్పుచున్న మాటలు చదువుదాం. నేను కొత్తగా ఏం చెప్పదలుచుకోలేదు, దీనిలో ఏమన్నా కొత్తదనం ఉందా వెతుక్కుందాం, చూద్దాం. మరలా నేను ఎందుకో నాకు అనిపించింది, దీనిలో ఇంత సబ్జెక్టుని దాచిపెట్టుంటే మనం ఇంకా ఎక్కడో ఉంటున్నామే అని బాధ వేసింది. ఆ బాధను బట్టే వచ్చిన మాట ఇది. రండి వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్తా అలా అలా చూసుకుంటూ వెళ్దాం. మరొకసారి చెప్తున్నాను, మనిషికి ఒక మాట, గొడ్డుకి ఒక దెబ్బ. మనిషా గొడ్డ? ఇదే అంశం పెట్టుకోండి. లేతే నువ్వు మనిషివా గొడ్డువా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క మాట చెప్పనా, కర్ర తీసుకొని అదిలిస్తే గొడ్డైన రోడ్డు మీద దిగి కింద నడిచింది. మీకు అర్థమవుతుందా? తినొద్దు పశువా అని ఒక దెబ్బ కొడితే మళ్ళీ ఆ తోట దగ్గరికి వెళ్ళదు, మళ్ళీ ఆ గడ్డి మేయదు, మళ్ళీ ఆ గడ్డి ఎక్కదు, మళ్ళీ ఆ రోడ్డు ఎక్కదు. మనిషికి ఎన్నిసార్లు చెప్తే మనిషి అవుతాడు? గొడ్డుకి ఒకే ఒక దెబ్బ. ఇటు కాదు నడిచేది, ఇటు నడవాలంటే గొడ్డు పని చేస్తున్నాయి చేయట్లేదా? ఏమండి మీ ఉద్దేశం చెప్పండి. నేను అన్నానని కాదు, చేస్తున్నాయా చేయట్లేదా? చేస్తున్నాయి. మనిషికి ఎన్నిసార్లు చెప్తే మనిషి అవుతాడు? గొడ్డుకు ఒక దెబ్బ. అందుకే గొడ్డు ఏం చేస్తుంది? ఒక్క దెబ్బ తిని తన మార్గాన్ని మార్చుకుంటుంది. మనిషికి ఒక మాటేనంట. ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వాక్యాన్ని చదువుతున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వాక్యాన్ని వింటున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వాక్యం అనే దేవుణ్ణి చూస్తున్నావు? మరి నీలో ఏమన్నా అవకాశం ఉండి మారితే బెటర్. ఈరోజు ఈ ఇష్టం నీకెందుకు ఇచ్చాడో, ఈ పునరుద్ధాన ఆరాధన నీకెందుకు ఇచ్చాడో జాగ్రత్త గమనించాలి. మార్చుకుంటావేమోనని ఇచ్చావు. నిన్న చనిపోయిన వాళ్ళు లేరా? ఇప్పుడు స్టిల్ ఈ సమయంలో చనిపోయిన వాళ్ళు లేరా? మొన్న బాప్తీసాలు ఇస్తుంటే 2 కుర్రోళ్ళు చనిపోయారు. ఎక్కడ? పెనుమూడు దగ్గర. ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత చనిపోయారు. మరి 4 పరిస్థితి విషమంగా ఉంది. నిన్న ఒక తల్లి 2 పిల్లల్ని ఏట కొడవలు తీసుకొని నరికేసింది. ఆమె పైకెక్కి దూకింది. అర్థమవుతుందా? మొన్న 9 నెలల గర్భిణీ స్త్రీ తెల్లారితే డెలివరీకి తీసుకెళ్ళాలి, భర్తే గొంతు నులిమి చంపేశాడు. ఇలాంటి దృశ్యాలు ఎన్ని? ఒక కానిస్టేబుల్ హెల్మెట్ లేదు అని ఒక నాపి కూర్చుంటే హెల్మెట్ లేనోడు కంగారు పడి వెళ్ళి ఆడాగితే వెనకొచ్చే బండి వాడిని గుద్దితే లూటిబడి చచ్చిపోయాడు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను తెలుసా? వీళ్ళందరికీ కాలం గతించిపోయింది, చనిపోయారు. నీకెందుకు ఇచ్చాడంటే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటావని. సద్వినియోగం చేసుకోకపోతే నాకు సంబంధం లేదు. ఇక్కడ అంశం చెప్తుంది ఏమని? నేను పెట్టలేదు, వచ్చిందంతే. అంశం నేను పెట్టలేదు. మనిషివా గొడ్డువా? ఇక అంతే, ఇంక దీనికన్నా తిరగలేదు. ఇక ఇది లైవ్ లో జరుగుతున్న వాక్యం, 4 గోళ్ల మధ్య జరుగుతున్నది కాదు. శబ్దాంతరాల ద్వారా చాలా మంది వింటున్నారు, 4 గోళ్ల మధ్య జరిగేది కాదు. ఎందుకు ఈ మాట చెబుతున్నావు పాస్టర్ గారు అంటే, సామెత నేను ఊరకనే చెప్పలేదు, మాట చెప్పారు. పెద్దలు ఎందుకు చెప్పారు? నిజమే. మనిషి మాట చెబితే వినాలట. మనిషివైతే వింటాం. గొడ్డు దెబ్బ కొడితే వినిద్దంట. గొడ్డువైనా వింటాం. కానీ మనిషి గొడ్డు కాకుండా ఉంటే పరిస్థితి ఏంటి? ఆలకించు మానవుడా. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని చూద్దాం. రండి యోహాను సువార్తలోకి వద్దాం. ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆదివారమున అమ్మ ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి ఉండిన రాయి తీయబడి ఉండుట చూశాను. ఇక చాలు. పరిశుద్ధుడాన్ని కొందనాలు, కృప కలిగిన తండ్రి స్తోత్రాలు. అయా నీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు సహాయం చేయండి. నాతో మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నాయన నిజమే ప్రభువా. అయా మేము మనుషులం, పశువులం కాదు నాయన. అదిగో నాయన పశుప్రాయులం కాదు. పసిపిల్లలమైతే పర్వాలేదు, కానీ
పశువులాగా ప్రవర్తిస్తే సరి చేసుకోమని సెలవిస్తుంది నీ వాక్యం. కాబట్టి మేము సరి చేసుకునే సమయం వచ్చింది. మీరు అవకాశం ఇచ్చారు, సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. మాతో మీరు మాట్లాడుచుండగా లేఖనాలను పరీక్షించుకొని పరిశోధన చేసుకుని జీవించే భాగ్యాన్ని దయచేయండి. నచ్చింది చేయటమో, ఇష్టమైంది చేయటమో, లేకపోతే ఎవరో చెప్పారని చేయటం కాదు, కానీ నీవు చెప్పావని నాయన, నువ్వు తిరిగి లేచావని నమ్మి నాయన మేమందరం కూడా నాయన నిజమైన వాక్యాన్ని వెంబడించే భాగ్యాన్ని మాకు దయచేయండి. వచ్చిన బిడ్డలు దీవించి రావాల్సిన వారిని నడిపించండి. శబ్దాంతరాల ద్వారా వింటున్న బిడ్డలను, అలాగే లైవ్లో చూస్తున్న బిడ్డలను కూడా మీరు మార్చి నాయన నీ ఆత్మతో నింపండి. అల్పుడనైన నాకు తగిన జ్ఞానాన్ని దయచేసి వాక్య ఉపదేశాన్ని ప్రభా ఉపదేశించుట కృప చూపమని యేసునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యంలో రాయబడిన మాట ఏంటంట, ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేని మరియ పెందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. జాగ్రత్తగా విందాం ప్రియులారా. ఇప్పుడు చాలా మందిని ఎందుకండి మనం చేయకూడనిది చేస్తున్నారు అని అడిగితే, మగ్దలేని మరియ తనతో కూడా కొంతమంది అని అన్నారు. ఇక్కడ మగ్దలేని మరియ అని రాయబడి ఉంది. 4 సువార్తల్లో 4 రకాలుగా రాయబడి ఉంది. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మగ్దలేని మరియ అని రాయబడింది. కొన్ని చోట్ల, ఇంకొక చోట మగ్దలేని మరియ మరియొక మరియ అని రాయబడింది. మరొక చోట ఏమన్నది, మగ్దలేని మరియ మరొక మరియ సలోమి అని రాయబడింది. మరొక చోట ఏముంటుందంటే మగ్దలేని మరియ మరొక మరియ సలోమి ఇంకొక ఆమె అని అంటారు. యెహోనను అనే ఒక ఆమె రాయబడి. ఇలా 4. అయితే ఈ 4 ఏది కరెక్ట్ అంటే 4 కరెక్టే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక్కొక్కళ్ళ కంటికి కనపడింది, ఒక్కొక్కళ్ళు అవసరం అనుకున్నది రాస్తారు, అవసరం లేదనుకున్నది రాయి. ఇప్పుడు ఈ విషయాన్ని వెళ్ళింది నిజం, అంతవరకు రాశాడు. కాబట్టి ఒక ఆయన పేర్లు రాశాడు, ఒక ఆయన రాయలేదు. ఏది అబద్ధం కాదు, నిజమే. సమాధిలోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అనేది ఆలోచన చేస్తే, సమాధి మీద పువ్వులు జల్లి సమాధిలో దండలు వేసి, సమాధికి దండలేసి చేయడానికి కాదు. వాళ్ళు ఎప్పుడు నుంచో యేసుక్రీస్తు చెప్తానే ఉన్నాడు వాళ్ళతో కూడా. ఏమనని? ఆయన మనిషి కుమారుడు అప్పజెప్పబడతాడు, తర్వాత హింస పొందుకుంటాడు, దెబ్బలు తింటాడు, తర్వాత చనిపోతాడు సిలువ మీద, ఆయన సమాధి చేయబడతాడు, తిరిగి 3వ దినాన లేపబడతాడు, అంతేనే కదా, లేవిస్తాడు అని ఆయన చెప్పాడు. పూర్వం నుంచి లేఖనాలు చెబుతున్నాయి. ఇప్పుడు పూర్వపరాలు ఏమనాలి? పూర్వపరం పరిశీలించుకోవటం ఇప్పుడు మనం చేసేది అదే. వాస్తవానికి మేజిస్ట్రేట్ ఏమంటాడు? పూర్వపరాలు పరీక్షించిన మీదట, పరిశోధించిన మీదట ఈ వ్యక్తికి శిక్ష ఇయ్యాలా, శిక్ష ఇయ్యకూడదా? పూర్వపరాలు పరీక్షించిన మీదట అనేది. ఇప్పుడు మనం మీదట కాదు, ఏం చేయాలా? పరీక్షించుకుందాం. పూర్వపరాలు పరీక్షించుకుని ఒకసారి మనం ఒక కంక్లూజన్కి వద్దాం. వాక్యం అంటే మన ఇష్టం వచ్చినట్టు కాదు, వాక్యానుసారంగా రావటానికి పూర్వపరాలు పరీక్షించుకుందాం ఒకసారి. ప్రియులారా, చూద్దాం. ఏంటంట? ఆదివారం. అయితే జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాన్ని. ఏంటంటే, ఆయన చెప్పిన రీతిగా ఆయన చేయబడ్డాడు, సమాధిలో పెట్టబడ్డాడు. ఆ సమాధి ఎక్కడుంది అని అంటే, అందరికి కూడా సమాధి తోటలో ఉంది అని అంటారు. సమాధుల తోటలో సమాధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే, యేసుక్రీస్తుని సమాధులు తోటలో పెట్టలేదు, ఒక తోటలో సమాధి చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ చేశారు? ఎప్పుడు ఎవ్వడు లేని ప్రాంతం, ఎప్పుడు కూడా ఎవరిని పెట్టని సమాధిలో ఆయన పెట్టారు. అది ఆ సిలువకు దగ్గర ఉన్న దానిలో పెట్టారంట. ఎందుకు అంత దగ్గరలో పెట్టారంటే, యూదుల ఆచార ప్రకారం, జాగ్రత్తగా వినండి వాక్యాన్ని, యూదుల ఆచార ప్రకారం మాను మీద వేలాడబడేవాడు తీయబడి తొందరగా ఆయన ఏం చేయాలా? పాతి పెట్టాలి. అయితే అరిమత్తయ్య, యేసేపు అనే వ్యక్తి, నికోదేము అనే వాళ్ళు ఇద్దరు కలిసి యేసుని తీసుకోవడానికి వెళ్ళారట. తీసుకున్న తర్వాత ఆ సమాధి అంటే పిలాతు దగ్గరికి వెళ్ళారు.
పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. ఆయన దగ్గరికి రావడానికి సమయం పట్టింది. ఆ సమయం పట్టిన తర్వాత ఆయన్ని హుటాహుటిగా దించి యేసుని ఆ తైలముతో శుభ్రం చేసి యేసుకి మంచి నార బట్టలు తీసుకొచ్చి అవన్నీ గబా 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 చుట్టేసి సమయం లేదు కాబట్టి ఆ పక్కనే ఉన్న తోటలో పెట్టారంట ఆయన్ని. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా వినాలి. చాలా దూరం తీసుకెళ్లి ఆయన్ని పాతి పెట్టడానికి లేదు, సమాధి చేయడానికి టైం లేదు కాబట్టి ఆ పక్కనే ఉన్న ఒక తోటని చక్కగా చేసి అక్కడ పాతి పెట్టారు. అంటే 6 గంటల లోపే ఏం చేయాలా? సమాధి చేయాలి. ఎందుకు? 6 గంటలైతే ఇంకొక రోజులోకి ప్రవేశపెట్టినట్టు. అర్థమవుతుందా మీకు? ఆయన్ని శుక్రవారమే సిద్ధపరిచేసి శనివారంలోకి పంపించాలి. అర్థమవుతుందా? ఆయన్ని సిద్ధపరచాలి. మొదట సిద్ధపరిచి తర్వాత ఆయన్ని భూస్థాపితం చేస్తే ఆయన నా పాపాలను భూస్థాపితం చేశాడని అర్థం. అప్పుడు ఆయన ఎక్కడికి పోవాలి? విశ్రాంతిలోకి వెళ్ళాలి. విశ్రాంతిలోకి ఎన్ని గంటల్లోపు వెళ్ళాలి? 6 గంటల్లోపు వెళ్ళాలి. అర్థమవుతుందా? 6 గంటల్లోపు వెళ్ళకపోతే ఇంకొక రోజులోకి వెళ్ళినట్టు. యూదుల లెక్క ప్రకారం వాళ్ళు ఏమంటారు? 3 పగళ్ళు 3 రాత్రులు, అంతేనా? ఒక పగలు ఒక రాత్రి కలిపితే ఒక రోజు. కాబట్టి వాళ్ళు అలాగే వెళ్తారు. మనమేమో రాత్రి 12 నుంచి పగల 12 నుంచి మళ్ళీ రేపు 12 వరకు ఇలా లెక్కేసుకుంటాం. కాదు. సరే, జాగ్రత్తగా విందాం. అయితే ఆయన్ని అక్కడ పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారట? పెందల కాడనే ఎందుకు వెళ్తారు వీళ్ళు? యేసు దేహాన్ని మరల తైలముతో అంటాలని వెళ్తారు కదా. వెళ్ళిన తర్వాత యేసు సమాధిలో లేడు అని ఇక్కడ చెప్పబడింది. అంతేనా కదా? మత్తయి సువార్త 28 మొదటి వచనంలో లేక 2-3 వచనాల్లో చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటి? ఆదివారమున అమ్మ చదవండి. సమాధిని చూడవచ్చిరి. ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయిని పొర్లించి మహాభూకంపము కావలి వారు వణుకి సచ్చిన వారి వలె అయ్యను. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, తెలుసు ఆయన ఎక్కడ లేడు. చాలు. ఎవరు లేరు? లేని కాడ ఎతకొచ్చా? జాగ్రత్తగా విందాం. లేఖనాలు తెలియక వాళ్ళు కూడా లేఖనాల్లో గ్రహింపు లేక చేసే వాళ్ళు కూడా. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, యేసు లేడు అందరికీ తెలుసు. ఎతుకుతున్నా నీకు, సమాధిలో ఎతుకుతున్న నీకు, సమాధుల్లో ఎతుకుతున్న నీకు జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం కావాలి? ఇప్పుడు వాళ్ళందరికీ ఒక్కొక్క సందర్భాన్ని బట్టి జ్ఞానోదయం అయిందంట. మీకు అర్థమవుతుందా లేదా? జ్ఞానోదయం అయిందంట. అక్కడ యేసు లేచాడని వచ్చినప్పుడు గుచ్చుకున్న తర్వాత కాలు వెనక్కి తీసావు, అవునా కదా? వెనక్కి తీసి నీవు ముళ్ళు బిక్కొని మళ్ళీ వస్తావా? ఈయన అన్నమాట కరెక్ట్గా. అప్పుడు ఏమన్నాడు? బుద్ధి లేనోడా అన్నాడు. బుద్ధి లేనోడు నిజమేగా. ముళ్ళు పీకి మళ్ళీ కాలేసామనికి అర్థం ఏంటి? బుద్ధి లేదని అర్థం కదా. ఇక్కడ జాగ్రత్తగా గమనించగలిగితే వీరు చేసినది ఆయన్ని అలా ఉంచిందంట. దేవుని స్తోత్రం. సమాధి చేయబడాలనేది ఆయన ఇష్టం కాబట్టి అక్కడ దాయబడ్డాడంట. ఆ విశ్రాంతి తీసుకున్న ఆయన మరలా పునరుద్ధానుడయ్యానని తెలిసిన తర్వాత ఎక్కడ నువ్వు వెతుకుతున్నావో ఆ గుడి గోడల్లోనే దేవుడు లేకపోతే సమాధులు ఎలా ఉంటాడు? ఎలాగా సాధ్యమేనా? జాగ్రత్తగా వినాలి ప్రియులారా. జాగ్రత్తగా ఆలోచించుకుంటే అక్కడ నేను ఉంటానన్నాడు. గుండె గుడిలో ఉంటానని సెలవిచ్చాడు. అంతేనా కదా? ఇప్పుడు గుండె గుడిలో ఎతకాల్సిన నీవు సమాధిలో ఎతుకుతున్నావు. ఎవరిని ఎతుకుతున్నావు? దేవుణ్ణి ఎతుకుతున్నాను అనేది కూడా తప్పేనేమి ఇక్కడ కదా. ఎవరిని ఎతుకుతున్నావు? అమ్మని, తాతయ్యని, నాయన్ని, నాయనమ్మని కదా, భర్తని, భార్యని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని
నిజమేనా? ఎందుకని? జన్మనిచ్చారనా? కడుపును పుట్టారనా? కట్టుకున్నది కట్టుకున్నవాడనా? ఏ రీతిగా? జాగ్రత్త. సజీవుడికిని మృతికిని ఆయనే సజీవుడు కదా. ఆయన్ని స్తుతించాల్సింది. యోహాను సువార్త 1వ వచనం నుంచి కిందకి రండి. కనుపోయేరి అని అంటున్నారు కదా. గాని అలంకరించి చచ్చిపోయాడు. ఆయన తిరిగి లేచేది లేవుంది, అదంతా ఆయన లేపేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి. అయితే ప్రియులారా, ఈ విషయాన్ని గమనించాలి. పేతురు యోహాను ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళారంటే యేసుని ఎవరన్నా దొంగిలించారేమో ఆయన దేహాన్ని అని. అయితే ఆయన దేహాన్ని దొంగిలించ కూడా ఆషామాష కాదట. ఎందుకంటే నికోదేము అరిమత్తయి యోసేపు అంట, ఆయన చూస్తున్న క్లాత్ అది చాలా ఎక్కువైందంట. ఆయన్ని ఆ సుగంధముతో ఆయన్ని అలంకరించిన విధానం చాలా గొప్పది అని ఉంది. ఇన్ని రెట్లు అనేది అది ఓడదీయటానికే అలుపు వచ్చే అంత ఉంటదంట. ఆ గొడ్డ ఓడదీయటానికే అలుపు వచ్చే అంత. దొంగలు ఎత్తుకెళ్తే ఏం చేయాలి? గబగబా కోసేసి అన్న తీసుకెళ్ళాలి, లేకపోతే ఏం చేయాలా? ఆపరణనన్నా తీసుకెళ్ళాలి. కానీ యేసు సమాధిలో ఉన్నప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన తలకు చుట్టిన రోమాలు, ఆ గుడ్డలన్నీ కూడా అక్కడ యాస్ట్రీది ఎలా ఉన్నాయో అలా చుట్టూ అక్కడే పెట్టి ఉన్నాయంట. ఇప్పుడు చెప్పండి, దీనికి అర్థం ఏంటి? ఆయన లేచాడా, ఎత్తుకెళ్ళాడా? లేచాడు. జాగ్రత్తగా విందాం. అయితే ఈయన పరిగెత్తుకుంటూ వచ్చి చూసి ఆశ్చర్యపోయారట. యేసు లేడు అని అనేటప్పుడు యోహానుకి ఒక అవగాహన వచ్చిందంట. అక్కడ ఇందాక చదివిన వాక్యంలో యేసు ఇక్కడ లేడని దూత చెప్పినప్పుడు, యేసు మరియతో మాట్లాడినప్పుడు మరియకి కంక్లూజన్ వచ్చిందా లేదా? కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి యోహానుకి ఒక కంక్లూజన్ వచ్చేసిందంట. మత్తయి సువార్తలో రాయబడి ఉంది ఈ మాట. మీరు ఆగుదాం, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్తలో రాయబడి ఉన్నది. అయితే ఏమని వచ్చిందంటే యేసు లేపబడ్డాడు కాబట్టి నేను ఇక్కడ ఎత్తకూడదు. దేవుని స్తోత్రం. యేసు లేపబడ్డాడు కాబట్టి నేను ఇక్కడ ఎత్తకూడదు అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. మత్తయి సువార్త 28:6 ఉండింది, మీరు తర్వాత చూసుకోండి. అయితే ఇప్పుడు 9వ వచనాన్ని చదవండి. యోహాను సువార్తలో, ఆయన మృతులలో నుంచి లేచుట అగత్యమను లేఖనము వారు ఇంకను గహింపరయిరి. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నారు మనుషులు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? గ్రహించట్లేదు. వాక్యాన్ని చదవట్లేదా? చదువుతున్నారా లేదా? చదువుతున్నారుగా. చదివేటప్పుడు వాక్యాన్ని, లేఖనాన్ని గ్రహించాలంట. అంతేనా కదా? బడికి వెళ్ళావు, చదువుకున్నావు, మంచి మార్కులు రావాలంటే ఏం చేయాలి? గ్రహించాలి. ఈ ఈ ఈ బిట్టు ఏంటి? ఈ బిట్టుని ఎక్కడేస్తే మనం పాస్ అవుతామనే ఒక ఆలోచన రావాలి. అది రాలేదనుకో నీకు పాస్ మార్కులు కూడా రావు. నాకు తెలిసిన ఒక అబ్బాయి మొన్న ఇంటర్ పరీక్ష రాస్తే సబ్జెక్టులన్నీ పాస్ అయ్యాడంట, సబ్జెక్టులన్నీ ఫెయిల్ అయ్యాడంట. ఫెయిల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆడ అనీజీగా ఉండాలి. చదవలేదు, వినలేదు, చూడలేదు కదా. నువ్వు కూడా జీవితంలో పాస్ అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? వాక్యాన్ని వినాలి, చూడాలి, చదవాలి. అర్థమవుతుందా? గ్రహింపు రావాలి. ఇవన్నీ వస్తే ఏమవుతుందంటే నీ జీవితం మార్చబడు. అయితే వారు లేఖనాన్ని ఏం చేయలేకపోతున్నారు? గ్రహింపరయిరి. అంతటా శిష్యులు తిరిగి తన వారి యొద్దకి వెళ్ళిపోయేరి అని రాయబడి ఉన్నది. జాగ్రత్తగా ప్రియులారు, ఏం గ్రహించలేదు వీళ్ళు? లేఖనాన్ని గ్రహించలేదట. లేఖనం అంటే ఇప్పుడు రాయబడిన మాట లేదు. పాత నిబంధన నుంచి మొదలేసుకుంటే ప్రకటన గ్రంథం వరకు లేఖనాలు చెబుతూనే ఉండే. ఇంకోటి ఏంటంటే యేసు కూడా భూమి మీదకి వచ్చి లేఖన నెరవేర్పునే జరిగించాడు. మీకు అర్థమవుతుందా? లేఖన నెరవేర్పే జరిగించాడు. ఇప్పుడు ప్రవక్తలు చెప్పారు, యేసు చేశాడు. ప్రవక్తలు పలికారు, యేసు చేశాడు. పలానా చోట పలికాడు, యేసు దాన్ని వెంబడించాడు. యేసు నేను దేవుడిని మీరు చెప్పేది ఏంది అన్నాడా? లేదు.
ప్రవక్తలు చెప్పిన ప్రతిదీ నెరవేర్చుకుంటా వస్తే ఇక్కడ ముగించాడు జీవితాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి, లేఖనాలని మనం పరీక్షించాలి. అయితే 10వ వచనంలో రాయబడి ఉన్న మాట ఏంటంటే, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. జాగ్రత్త, ఈ విషయాన్ని గమనించండి. ఇందాక మత్తయి సువార్తలో కూడా ఇదే చదివారు. అర్థమవుతుందా? మత్తయి సువార్తలో రాసిన, మార్కు సువార్తలో రాసిన, యోహాను సువార్తలో రాసిన, లేకపోతే లూకా సువార్తలో రాసిన దేవుని వాక్యాన్ని తెలియపరుస్తుంది. అయితే ఈ మాట విందాం, ఒకసారి గమనించండి. ఈ వాక్యాన్ని ఈ అధ్యాయం అంతా కూడా మీరు అధ్యయనం చేయండి. ఈ అధ్యాయాన్ని ఒకసారి మీరు అధ్యయనం చేయండి. చేస్తే మీకు అక్కడ కూడా చెప్తుంది. మరీ చెప్పినా, ఎవరు చెప్పినా ఇంకా మనం వినకపోతే, ఇంకా మనం తెలుసుకోకపోతే లేఖనాలను పరీక్షిస్తున్నట్ట, లేకపోతే వదిలేస్తున్నట్ట, మాట వింటున్నట్ట, మాట విననట్ట. ఒక మాటలో చెప్పాలంటే మాట వింటున్నట్ట, విననట్టే. కానీ మీరన్నా, నేను చెప్పే మాట ఏంటంటే, అదేంటండి మేము వినట్లేదని శబ్దాంతరాల ద్వారా వినేవాళ్ళు కానీ ఈ లైవ్ లో చూసేవాళ్ళు కూడా అనుకోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే, జాగ్రత్తగా వినండి. మీరన్నా అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు అవ్వచ్చు, శబ్దాంతరాల ద్వారా వినేవాళ్ళు అవ్వచ్చు, లైవ్ లో వీక్షిస్తున్న వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కానీ ఇప్పుడన్నా మీరన్నా లేఖనాన్ని గ్రహించి లేఖనానుసారంగా జీవించండి. ఎక్కడెతకాలి? గుడి గోడల్లోనే లేడంటే సమాధి గోడల్లో ఎలా ఉంటాడు దేవుడు? గుండె గుడిలో ఉన్నాడో లేడో చూడు. ఆయన అక్కడుంటే మంచిది. ఆయనే అంటున్నాడు కదా, ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడు. ఎక్కడుంటావంటే నీ మనసులో ఉంటానంటున్నాడు. ఆయన నీ మనసులో ఉన్నాడో లేదో చూస్తే ఆటోమేటిక్గా నీలో భయము, భక్తి, విశ్వాసం, నమ్మకం, ప్రార్థన, క్రియ అన్నీ కూడా ఉంటాయి. అవునా కాదు? ఇవి లేకుండా ఎన్ని సంవత్సరాలు నువ్వు ఈస్టర్ పండగని, ఎన్ని సంవత్సరాలు సమాధుల పండగని చేస్తే నీ జీవితం మారిద్దా? ఇదే అలవాటు నీ పిల్లలకు వచ్చింది కదా. మీకు ఒకవేళ నిన్నటి దినాన నేను మరి దానిలో పెట్టానో లేదో, వీళ్ళ ముగ్గురికి పెట్టినట్టున్నానే. ఒక చిన్న పిల్ల, ఆ ఒళ్ళో కూర్చున్న పిల్ల కన్నా ఇంకా చిన్న పిల్ల బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంది. ఇలాగా బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంటే ఆ తల్లి బైబిల్ తీస్తుంది, ఈ పిల్ల ఏడుస్తుంది. ఆ తల్లి ఏం చేసిందంటే, ఫోన్ ఇస్తా ఇవ్వు అని చెప్పేసి ఫోన్ ఇస్తే, ఫోన్ కూడా వద్దు నాకు. ఆ పిల్లకి మాటే రాదు అసలు, అది బైబిల్ అని కూడా తెలియదు. ఈమెకు ఒక మాట చెప్పాలంటే, అంత చిన్న పిల్ల, మహా అయితే 8 నెలలు, సంవత్సరం ఉంటుందేమో నాకు తెలియదు. ఆ పిల్ల ఇలా గట్టిగా వాటేసుకుని వదలట్లేదు, బైబిల్ మాత్రం ఇవ్వట్లేదు, ఏమి ఇస్తానన్నా ఇవ్వట్లేదు. అంటే ఈ తల్లి ఆ పిల్లకి ఏమి నేర్పి ఉంటుంది? జాగ్రత్తగా గమనించాలి. నువ్వు చేసే సమాధి పండగ నీ పిల్లలకు అలవాటే వాడు వాళ్ళ పిల్లలకు కూడా నేర్పుతాడు. అర్థమవుతుందా? జీవితమాంతం బ్రతికినంత కాలం తరతరములు సమాధుల్లోనే పండగ, సమాధే పండగ. అర్థమవుతుందా? నిజంగా అది కుదిరితే దానిలో పెడతాను నేను, చూడండి, స్టేటస్లో పెడతాను అవసరమైతే. నిన్నే పెట్టాల్సింది నేను వీళ్ళు 3 4 మొత్తానికి ఒక 5 పంపించా. అసలు ఎంత ఆశ్చర్యం అంటే, ఆ పిల్లలకు మనం ఏమి నేర్పుతున్నాం? మద్దలేని మరియ తెల్లారగట్ట వెళ్ళింది ఎందుకు? మనం ఎందుకు వెళ్తున్నాం? శిష్యులు ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చారు? మనం ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాం? ఆలోచించే ఒకసారి. దేవుని వాక్యాన్ని మనం గ్రహించట్లేదు ఇంకా. ఆయన తిరిగి లేస్తాడని లేఖనం చెప్తుంది, ఆయన తిరిగి దేవుడు లేపుతాడని చెప్తున్నది. ఆ వాక్యం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి చెప్తుంది? భూమి పుట్టినప్పటి నుంచి చెప్తానే ఉంది, బైబిల్ చదివినప్పటి నుంచి చెప్తానే ఉంది. కానీ మనం ఎక్కడుంటున్నాం? అక్కడే వెళ్తున్నాం మళ్ళీ. అందుకే ఈ మాటని ఉచ్చరించాల్సి వస్తుందేమో. ప్రియులరా, జాగ్రత్తగా వింటే ఒక మాట చదువుకుందాం. ఇప్పుడు దూతలు చెప్పాయి, సమాధి చెప్పింది, మరియ చెప్పింది, యోహానుకు అర్థమైంది. అవునా కదా? ఇప్పుడు ఇంకొక మాటను చూద్దాం రండి. అపోస్తుల కార్యములు ఇక్కడ అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 31వ వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 31వ వచనాన్ని చూద్దాం. ఇశ్రాయేలీయులకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై
దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తము బలము చేత రక్షించి హెచ్చించి ఉన్నాడు. ఇక్కడ ఆగుదాం ప్రియులారా. ఏం చెప్తున్నాడు మళ్ళీ చెప్పండి. ఇశ్రాయేలీయులకు మారు మనసు, పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను, జాగ్రత్తగా వినండి, ఎవరి కొరకు? నీకు, నాకు, మనకి, సమస్త జనులకు రక్షణ కలుగు చేయుటకై, పాప క్షమాపణ పొందటానికి. అవునా కాదా? మనం పొందటానికి ఆయన ఏం చేశాడు? అందరికీ అధిపతిగా చేశాడంట ఆయన్ని. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడు మనకి? ఇప్పుడు ముందు ఎవరు వెళ్తారు యుద్ధానికి? అధిపతి వెళ్తాడు, వెళ్ళి మొత్తాన్ని చూస్తాడు, అన్ని సరిచేస్తాడు, అంతా లైన్ చేసి అంతా బాగుంటేనే యుద్ధానికి పొండి అంటాడు. లేకపోతే ఏమంటాడు? ఆగండిరా అంటాడు. ఇప్పుడు యుద్ధంలో ముందు వెళ్ళింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరి కొరకు? నీకు, నాకు రక్షణ కావాలి, నీకు, నాకు పాప క్షమాపణ కావాలి. అందుకని ఆయన్ని దేవుడు అధిపతిగా చేశాడట. తర్వాత రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు కదా. అంతే కదా? ఎవరు నిర్ణయించాడు? దేవుడు నిర్ణయించాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు, లోకం కొరకు. కింద చదవండి, చెప్తాను. ఇక్కడ ఈ మాటలు చాలా గొప్పవి. మేమును అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి, మనసులో కూడా దాచుకోండి. మేమును దేవుడు తనక విధేయులైన వారిని అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్తే వింటావు? నువ్వు ఇంకా ఎవరు చెప్తే వింటావు? చిన్న ఆలోచన. ఎవరు చెప్తున్నారు? పంపించిన దేవుడు చెప్పాడు. తర్వాత అనుభవించిన శిష్యులు చెప్తున్నారు. అవునా? ప్రవచించిన తర్వాత ఆదరించిన పరిశుద్ధాత్ముడు సాక్ష్యం చెప్తున్నాడు. ఇంకెవరు చెప్తే వింటావు? ఎంతమంది చెప్తే వింటావు? ఎంతమంది చస్తే వింటావు? ఎంతమంది అరిస్తే వింటావు? ఎంతమంది వేలు వేలు లక్షలు ఖర్చు పెట్టి యేసు పునరుత్థానుడో, సమాధులలో లేడో, యేసు నిత్య జీవం కలిగిన వాడు, ఆయన ఎతకాల్సింది ఎక్కడ? నీ గుండెలో అని మైకులు పెట్టి శబ్దాలు చేస్తూ, తన్నులు తింటూ, బూతులు తింటూ, ప్రాణాలు బాగొట్టుకొని చెబుతున్నా ఇంకా సిగ్గు రాకపోతే మనిషివా పశువా? మనిషివా పశువా? మనిషికొక మాట, కొట్టుకొక దెబ్బ. ఏది నువ్వు? మనిషివి కాదు, పశువు కాదంటే లేఖనాలు చదువు. ఎవరు చెప్తున్నారు? నేను ప్రభాకర్ అనేవాడు బచ్చా, నాకు తెలియదు అసలు ఆయన లేచాడో లేవలేదు. లేఖనాలు చూసి చెప్తున్నాను. కానీ ఆయనతో ఉన్నవాడు చెప్తున్నాడు, ఆయన పంపినవాడు చెప్తున్నాడు, ఆదరించిన ఆదరణకర్త చెప్తున్నాడు. ఇంకెవరు చెప్తే వింటామండి మనం? ఇంకెప్పుడుకి మారుతామండి మన జీవితాలు? అరే, దేవుడికి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలో అంత ఇవ్వకుండా నువ్వు దేశాలు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు. బాప్తిసం తీసుకోవడం అంటే విశ్వాసికి తగినట్లు ఉండాలిగా. లేదు. విశ్వాసులమైన మనం ఏం చేస్తున్నాం? రోజు చెయ్యండి, సంవత్సరంకి ఒకసారి చేస్తామంటే రోజు చేస్తేంది, సంవత్సరంకి ఒకసారి చేస్తేంది? సంవత్సరం అంతా నువ్వు ఆలోచించే దాని గురించేగా. ఈసారి సమాధుల పండక్కి మా నాన్న సమాధికి లైటింగ్ వేయాలి, ఈసారి సమాధుల పండక్కి నాకు ఆలోచన ఇస్తాడు. అక్కడ నేను ఆలోచించాను, అసలు పండగే ఇవాళ చేయాలి. యేసు పుట్టినప్పుడు కన్నా కూడా ఇవాళ ఎక్కువ పండుగ చేయాలి. ఎందుకు చెప్పండి? నీ మరణాన్ని, నా మరణాన్ని ఆయన అనుభవించాడు కాబట్టి ఏదో చెయ్యాలి కాబట్టి చేయటం కాదు. కానీ నిజంగా ఎవరు చెప్తున్నారు? మేము. అవునా? మేమును దేవుడును ఏకీభవించిన అందరితో పాటు సాక్ష్యం చదవండి.
ఆ ఒక్క వచ్చిన చాలు. చేసుకుంటున్నాం కదా, ఈడు పెద్ద ఇత్తులాగా మాట్లాడుతున్నాడు, ఈడు పెద్ద నీతిమంతులాగా మాట్లాడుతున్నాడు, ఈడు పెద్ద యథార్థవంతులాగా మాట్లాడుతున్నాడు. ఉగ్రత ఎక్కువైపోయి అవకాశం ఉంటే యేసుని చంపినట్టు చంపాలని కూడా చూస్తాం. ఇప్పుడున్న క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. తాత్కాలికమైన పౌడర్లు పోయాలి. ఇప్పుడు దేవుడు నాకు మిమ్మల్ని ఇచ్చి మీకు వాక్యం చెప్పి నేను తృప్తి పెట్టడానికి అవకాశం ఇచ్చాడు నాకు. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, కఠినమైన ఖచ్చితమైన మాటలు వినటానికి మీరు ఇష్టపడుతున్నారు అనుకుంటున్నాను. ఇష్టపడకపోతే మీరు కూడా సంఘం లోపలే ఉండరు. నిజంగా చెప్తున్నాను. వాక్యాన్ని తెలుసుకోండి. నా గురించి ఆలోచించద్దు, వాక్యం గురించి ఆలోచు. వాక్యమై ఉన్న దేవుడి గురించి ఆలోచు. ఖచ్చితమైన దేవుణ్ణి గణపరచు. సాక్షి నమ్మాలండి. నా కళ్ళతో చూసానన్నా కూడా ఒక్కొక్కళ్ళు నమ్మరు, నా చెవులతో విన్నానన్నా ఒక్కొక్కళ్ళు నమ్మరు. ఒరే నేనే ఆడున్నాను రా బాబు అంటే నమ్మకపోతే ఇంకేం చేస్తాడు ఆ వ్యక్తి? నీకే పరిస్థితి వస్తే నువ్వు ఊరుకుంటావా? ఏమంటే ఊరుకుంటావా? నీకే పరిస్థితి వస్తే ఊరుకుంటామా? నిజంగా చెప్తున్నా, ఇది ఎంతో బాధాకరమైన విషయం, ఎంతో బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే అసలు ఒక్కళ్ళు కూడా దీని గురించి ఆలోచించట్లా. యేసు లేడు సమాధిలో, ఎతకాల్సింది అక్కడ కాదు, గుండె గుడిలో కదా. లేఖనాలు చెబుతామని కూడా కాకుండా శిష్యులను తయారు చేయండి అని చెప్పాడంట వాక్యం. అవునా కాదా? అవునా కాదా? శిష్యులను తయారు చేయండి అని చెప్తే మనం శిష్యురాలుగా ఉన్నాం, శిష్యుడిగా ఉన్నాం, విశ్వాసిగానే ఉంటాం. విశ్వాస జీవితం కన్నా శిష్యుడు శిష్యురాలు అనేదే చాలా గొప్పదంట. అర్థమవుతుంది మీకు? ఎందుకు చేయమి ఇవన్నీ? మనం ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ? చేయకూడని చేస్తూ చేయాల్సినవి చేయట్లేదు. అదేమంటే ఆయన మమ్మల్ని ఎలాగన్నాడు, ఆయన మమ్మల్ని నేను ఎవరిని ఏమనలేదు. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏం చేయకూడదో అది చేస్తూ ఏం చెయ్యాలో అది చేయట్లేదు. అలాగే అపోస్తల కార్యంలో 10వ అధ్యాయం 39వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చూద్దాం ఏమని రాయబడి. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున ఎందుకు? ఎలాంటివి చెప్తేనే, ఖచ్చితంగా ఉండమని చెప్తేనే, భక్తిగా ఉండమని చెప్తేనే, నీతిగా ఉండమని చెప్తేనే, యథార్థంగా ఉండమని చెప్తేనే, ప్రార్థన పరులుగా ఉండండి చెప్తేనే, కానాటిని పాటించొద్దని చెప్తేనే ఏం చేశారంట? వారు ఆయనను మానున వేలాడి చంపారంట. జాగ్రత్త ప్రియులారా. దీనికి ఎవరు సాక్ష్యం? పేతురు సాక్ష్యం. పేతురే సాక్ష్యం. అక్కడేమో పేతురు యాహోను ఉన్నారట, ఇక్కడ పేతురు సాక్ష్యం అంటే. ఇక్కడ జరిగింది అక్కడ కొర్నేలి ఇంట్లో జరిగిన సందర్భం ఇది ప్రియులారా. ఆ మాట మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన అంగీకరించి అందరూ బాప్తిసం తీసుకున్నారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కూడా ఇంటే ఈ రోజున నీ కుటుంబం, నువ్వు కూడా ఇంటే నువ్వు నీ కుటుంబం అందరు కూడా ఎలా ఉంటారు? పరిశుద్ధాత్మను పొందుకొని క్రీస్తు నడవడిక నడుస్తారు ప్రియులారా. వినాలి. పేతురు ఎవరో వాళ్ళకు తెలియదు, వాళ్ళెవరో పేతురుకు తెలియదు. అవునా కదా? అయినా సరే ఆ దేవుని గురించి చెప్తున్న మాట నాడు నేనే సాక్షిని. ఎవరిళ్ళు చంపింది? వాళ్ళే మతస్థులు చంపారు. ఏ మతస్థులు? యూదులు అని వారికి మత పిచ్చి పట్టి యేసును చంపారు అని చెప్తున్నాడు ఆయన. చెప్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలకించి, ఓహో ఇది కరెక్ట్ కాదు గామాలి అనుకుని మనస్సు మార్చుకున్నారు. మారు మనసుతో కూడిన రక్షణలోకి, బాప్తిసంలోకి అడుగు పెట్టారంట ప్రియులారా. ఎన్ని గంటలు చెప్పుంటాడంటావు? ఎన్ని రోజులు చెప్పుంటాడంటావు? ఎన్ని నెలలు చెప్పుంటాడంటావు? ఎన్ని సంవత్సరాలు చెప్పుంటాడంటావు? జరిగిందంతా ఒక పూటలో పని ఇదంతా. అవునా కదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్క పూటలోకి ఎంతమంది మారితే నువ్వు పుట్టిన కాడి నుంచి ఈ వాక్యాలు వింటానే ఉన్నావు, చదువుతానే ఉన్నావు, చూస్తానే ఉన్నావు, సమాధుల్లోకి వెళ్తానే ఉన్నావు, వస్తానే ఉన్నావు. ఏంటి ప్రయోజనం దేవుడికి నీ వల్ల? ఏంటి ప్రయోజనం నీకు?
దేవునికి నీ వల్ల ఆలోచన చేయి. అందుకంటున్నాడు మనిషివా పశువా అంటే ఏ సమాధానం చెబుతావు? నేను మనిషిని కాదు పశువుని కాదంటే నువ్వు మధ్యవర్తిగా మధ్యలో ఉన్నావని అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆయన లేపబడిన తర్వాత మొదట మాకే కనపడ్డాడు. ఎవరికి కనపడ్డాడు? మాకే. అసలు ఆయన చూసి అంత ఖచ్చితంగా చెబుతున్నాడు ఆ మాటనే. మాకే. ఆయనతో తిరిగాం, ఆయనతో తిన్నాం, అన్న పానములు పుచ్చుకున్నాం. మాకే ఆయన ప్రత్యక్షముగా కనపడినట్లు అనుగ్రహించాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు కూడా ఒక మాట చెప్తున్నా, నువ్వు ఆయన చూడాలంటే ఆయన మాట వింటే ఆయన్ని చూస్తావు, అంతే. దేవుని స్తోత్రం. దావీదు ఈ మాటను చెప్పి నేను ముగిస్తాను. దావీదు మందసం తీసుకురావడానికి పోయాడట. అవునా కదా? నా వైపు చూడండి మీరు, తర్వాత చదువుకుందరుగా. మందసం తీసుకురావడానికి వెళ్ళాడు. తీసుకురావాల్సిన దావీదు తీసుకొస్తామంటే అక్కడ ఎడ్డు కాలు జారింది. ఎడ్డు కాలు జారంగానే మందసం కింద పడుతుంది. అక్కడ ఉజ్జి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఉజ్జి ఆయన ఉన్నాడు. ఆయన మందసం కింద పడుతుందని గూడు కాచాడు. గూడు పెట్టాడంట, ఈ భుజాన్ని టానిచ్చాడంట. ఆనేయంగానే చచ్చిపోయాడు. ఎందుకు జరిగింది? కదా, వినండి. ఎవరు చేయాల్సిన క్రమం వాళ్ళు చేయాలి. దావీదు భక్తుడే అయితే అవ్వచ్చు, కానీ క్రమాన్ని చేయను కాబట్టి శిక్ష తప్పల. నీకు విషయం తెలుసా? దావీదును శిక్షించడానికి కూడా దేవుడు ఏమాత్రం వెనకాడా? దేవుని చిత్తం అయితే ఈ 2 టాపిక్లు కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఏది? దావీదుకి ఏడ మొదలైంది, ఏడ ముగించారు. తర్వాత ఇందాకేందో చెప్పాలనుకున్నా, అది కూడా గుర్తొస్తే చెప్తాను. ప్రియులారా, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. ఎందుకు అనంటే, క్రమము లేని నీ భక్తి నువ్వెన్ని సంవత్సరాలు చేసినా బూడిదలో పోసిన పన్నీరే. ఇది ఓపెన్. అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళందరూ తెలుసుకున్నారు. ఎవరు? శిష్యులు తెలుసుకున్నారు, ప్రజలు తెలుసుకున్నారు, స్త్రీలు తెలుసుకున్నారు, పురుషులు తెలుసుకున్నారు. అందరు తెలుసుకున్నారు కాబట్టే నేను సాక్షిని అంటున్నారు. నువ్వు కూడా తెలుసుకొని ఏదో ఒక రోజు నేను కూడా సాక్షిని అనగలిగితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి, ధన్యమైన సంఘం. లేకపోతే ఏంది? నువ్వు కూడా మొదటి ఆ దావీదుకి జరిగిన పరిస్థితే మనకి జరుగుతుంది. అర్థమవుతుందా? నువ్వెంత భక్తి చేయగాక, నువ్వెంత భక్తిపరుడువైనా, నువ్వెంత భక్తిపరురాలువైనా, నువ్వు సమాధిని ఎన్ని లక్షలు పెట్టి డెకరేషన్ చేసినా నీకు జరిగేది ఏంటంటే ఫలితము లేని ప్రయత్నం. నువ్వెంత కష్టపడినా అది ప్రయత్నం విఫలమే. అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళు తెలుసుకున్నారు. ఈ రోజన్నా నువ్వు తెలుసుకుంటావేమోనని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు కూడా తెలుసుకో. సమాధి చెబుతుంది, దూతలు చెప్తున్నారు, తర్వాత మరియ చెప్తుంది, యోహాను, పేతురు చెప్తున్నారు, ఆయన శిష్యులు అందరూ చెప్తున్నారు, ఆయన గుర్తిరిగిన అందరూ చెప్తున్నారు, మేము సాక్షులమి. ఆయన తిరిగి లేచాడు, సమాధులలో లేడు. ఇది కన్ఫామ్. ఇక నువ్వు వెతకాల్సింది ఆడ కాదు, ఏడ గుండె గుడిలో ఎతుకు అని లేఖనం చెబుతుంది. ఇది వదిలేసి మరలా నేను ఆడకే వెళ్తా అంటే మనిషివా పశువా? ఇది ఈరోజు వాక్యం. అర్థమవుతుందా? మనిషివా పశువా? నువ్వే ఆలోచించుకో. తెలివిండి, చదువుండి, జ్ఞానముండి ఆలకిస్తే మనిషి, ఏమీ లేకపోతే పశువు కూడా అనకూడదేమో మేబీ. ఎందుకని? ఓ దెబ్బ కొట్టి అదిలిస్తే వెళ్ళిపోయే పశువు మరి అది కూడా మాట విన్నట్టే కాదా? పశువు కూడా మాట వింటుంది, కానీ మనిషి మాట వినట్లేదు. ఇది జాగ్రత్తగా ఆలకించాలి. ఈ వాక్యాల్ని మత్తయి సువార్త అయినా, మార్కు సువార్త అయినా, లూకా సువార్త అయినా మీరు చక్కగా ఈ సువార్తలు చదవండి. వాక్యాలు తెలియపరుస్తుంది ఏంటంటే, అనుమానించే తోమ కూడా ఆ రోజు నుంచి అనుమానించలేదంట. దేవుని స్తోత్రం. అనుమానించే తోమ కూడా అనుమానించకుండా భారతదేశానికి వచ్చి భారతదేశం రక్షణ కొరకు ప్రార్థన చేసి భారతదేశం కొరకు ప్రాణం పెట్టి చచ్చిపోయాడంట. మరి నీ బతుకు మారదా?
అందరూ యేసు తిరిగి లేచాడంటే ఆయన అన్నాడంటే, నేను నమ్మను. ఏం చేస్తే నమ్ముతావురంటే, ఆయన గాయాల్లో ఏలు పెట్టి తిప్పాలన్నాడంట. అంటే నేను ఇంకా గాయపరుస్తా, ఇంకా నిప్పొచ్చేట చేస్తా అని అన్న ఆ తోమానే బ్రతుకు మారితే ఈరోజు నువ్వు నేను సువార్త వింటున్నాం. దేని స్తోత్రం. మరి నువ్వెప్పుడు మారుతావా? ఇంకా ఈ సమాధులు పండగ కన్నా సమాధుల్లోకి వెళ్ళకుండా, సమాధుల్లో ఎత్తకుండా, నీ మనిషిగా నువ్వే సమాధి కాకుండా జాగ్రత్త చూసుకో. అవునా కాదు? మనం ఏం చేస్తాం? మన మనస్సాక్షిని సమాధిని చేసేస్తున్నాం. అవునా కాదు? మన మనస్సాక్షినే సమాధి చేసేస్తున్నాం కనపడకుండా. నువ్వు చేయాల్సింది మనస్సాక్షిని సమాధి కాదు, నీలో ఉన్న అవిధేయతని సమాధిని చెయ్యి, నీలో ఉన్న అన్యాయాన్ని సమాధి చెయ్యి, నీలో ఉన్న అక్రమాన్ని సమాధి చెయ్యి, నీలో ఉన్న దౌర్భాగ్యాన్ని సమాధి చెయ్యి, నీలో ఉన్న మూర్ఖత్వాన్ని సమాధి చెయ్యి, నీలో ఉన్న అహంభావాన్ని సమాధి చెయ్యి, నీలో ఉన్న అజ్ఞానాన్ని సమాధి చెయ్యి. ఇవన్నీ సమాధి చేయబడితే నువ్వు ప్రశాంతంగా విస్తరిస్తావంట. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానం చేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కరి ప్రాంతంలో జ్ఞానోదయం అయింది. మరి మనకెప్పుడు జ్ఞానోదయం అయింది? నీ ద్వారా నీకు, నీ కుటుంబానికి ఎప్పుడు జ్ఞానోదయం అయింది? నీ గ్రామంలో ఉన్నవారికి ఎప్పుడు జ్ఞానోదయం అయింది? ఇంకా సంఘాలు ఎప్పుడు మారుతాయి? ఏదో ఒక భక్తి చేసి ఇలా చేయొద్దు. సేవకులు కూడా చాలా మంది వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. సేవకులే ఏడుంటున్నారు? సమాధుల్లో ఉంటున్నారు. వెళ్ళి అక్కడ ప్రార్థన పెడుతున్నారు. ఈ ఒక్కరోజు తప్పు నిడిచి నువ్వే రోజైనా సమాధుల్లో ప్రార్థన పెట్టవచ్చు, మీటింగ్ లాగా. దేవుని స్తోత్రం. ఈ రోజు తప్పించి నువ్వే రోజైనా మీటింగ్ పెట్టచ్చు, శ్మశానాల్లో ఎక్కడైనా పెట్టచ్చు, దేవుని కనపరచచ్చు. సమయం ఉందో అసమయం ఉందో ఎప్పుడైనా. కానీ ఇది సందర్భం చేసి మాత్రం పెట్టకూడదు. సేవకులే విశ్వాసాలను ఎంకరేజ్ చేస్తుంటే సేవకుడు ఏడకు పోతాడు, విశ్వాసం ఏడకు తీసుకెళ్తాడు. అవునా కదా? ఇశ్రాయేలు ఒక్కడ చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేలు అందరిని శిక్షించాడంట దేవుడు. కాదా? రాజు పరిపాలన సరిగ్గా లేదు, అందరినీ పాపంలోకి నడిపించాడు, వీడితో పాటు వాడు చావాల్సిందే అన్నాడంట. లేదా? మరి నేను ఏడకు నడిపిస్తున్నాను, మీరు ఏడకు నడుపుతున్నాడు గమనించండి. మీకు అర్థమవుతుందా? నేను ఏడుంటే మీరు ఆడుంటారు. అలాగే ఏ సంఘ కాపరి వాళ్ళని ఎక్కడికి నడిపిస్తే వాళ్ళు ఆడుంటారు. జాగ్రత్త ప్రియులారా. వాక్యాన్ని వాక్యంగా చూద్దాం, వాక్యాన్ని వాక్యంగా అనుసరించి నడుద్దాం, వాక్యాన్ని వాక్యంగా ఇష్టపడదాం. దేవుడి మాట మాత్రమే విందాం, దేవుడి మాట మాత్రమే విందాం. అనగాదు, మొన్న ఒక మాట చెప్పాను. పాత నిబంధనలో సుబుద్ధి కలిగిన స్త్రీ వచ్చి, అయ్యా ఈ పాపం నాది, నీ తప్పు నాదని నా మీద వేసుకున్నాను అని చెప్పినప్పుడు, అలాగే యేసుక్రీస్తు వారి కూడా మధ్యవర్తిగా ఉండేసుకున్నాడు. ఈ రోజున అదే ఒక మాట చెప్పాను. ఏంటంటే, క్రమం లేని భక్తి దావీదైనా వర్ధిల్లలేదు. నువ్వు కూడా నేను కూడా క్రమం లేని భక్తి చేస్తే వర్ధిల్లటం అసంభవం. క్రమం ఉన్న భక్తి కావాలి, అంతేనా కాదు? కాబట్టి దావీదు అంత హంగామా ఆర్భాటంగా ఇలాగే చేసాడేమో. దావీదు కూడా దండలో గిండలో తప్పెట్ల గిప్పెట్ల తీసుకొని, వాయిద్యాలు తీసుకొని, వాళ్ళని ఏళ్ళని తీసుకొని, ఆ బండికి అలంకరణ చేసి, బండి చుట్టూ పువ్వులు కట్టించి, ఆ బండిని ఇలాగలా చేసేసి మనుషుల్ని తృప్తిపరచడానికి తీసుకెళ్ళి ఉంటాడు దావీదు. ఆ దావీదు అలా చేసేవారికి దేవుడు కడుపు మండి పని అయిపోయింది. ఈరోజు నువ్వు కూడా అలా చేస్తే మనం కూడా అంతే. ఈరోజు ఎందుకు ఈ అవకాశం ఇచ్చాడంటే మార్చుకొని మన పద్ధతులను, మన అలవాట్లు మార్చుకొని మనం ఏం చేయాలంటే దేవుడిని మాత్రమే వెంబడించాలి, లేఖనాలను మాత్రమే అనుకరించి నడవాలి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మీ కొందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడైన దేవానికి స్తోత్రం ప్రభా. అయా నీ చిత్తంలో, నీ ఇష్టంలో నన్ను మమ్మలను జ్ఞాపకం చేసుకొని, నాయన ఇదిగో నా తండ్రి, నీ పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధనలో ప్రభా మమ్మల్ని పాలిభాగస్తులను చేసి, అయా మరొకసారి ప్రభా నీ లేఖనాలను పరీక్షించుకోవడానికి సహాయం చేశారు నాయన. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాంతంలో నాయన ఇదిగో నా తండ్రి జ్ఞానోదయం అయ్యిందట. జ్ఞానోదయాన్ని పొందుకున్న ప్రతి వారు సాక్ష్యమై ఉన్నారు నాయన. వారు సాక్ష్యం ఇస్తున్నారు నాయన. మిమ్మల్ని పంపించిన తండ్రి సాక్ష్యం చెప్తున్నాడు నాయన. పరిశుద్ధాత్మదేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. కానీ ఎంతమంది సాక్ష్యం చెప్పిన నమ్మన లోకంలో ఇంకా అనేక మంది ఉన్నారు నాయన. 10% నమ్మితే 90% నమ్మటం లేదు ప్రభా. నమ్మకం లేని వారికి
ఈ దినముందైన ప్రభు నమ్మకాన్ని కలిగించి ఇక నుంచి లేఖనానుసారంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని నాయన ఇక్కడ కూర్చున్న వారు, లైవ్లో వింటున్నవారు, నాయన శబ్దాంతర ద్వారా వింటున్న వారితో కూడా మీరు మాట్లాడారని మేము నమ్ముచున్నాం. నాయన మీరు క్వశ్చన్ చేస్తే నువ్వు మనిషివా పశువా అంటే నేనేం సమాధానం చెప్పలేక మధ్యలో ఉండిపోతే ఉపయోగం లేదు ప్రభా. అయా పశువు అన్న మాటింటుంది, మనిషి అయితే మాటింటాడు. అయితే నేను మనిషిగా లేదా పశువుగా అనగా చెబితే వినేవాడిగా, మందలింతే వినేవాడిగా, ఒక దెబ్బ కొడితే అర్థం చేసుకునేవాడిగా ఉంటే బెటర్ ఏమో అని ఆలోచన ప్రభు మాలో కలుగజేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.